హలో హాయ్ అండి అందరూ నమస్తే బాగున్నారు అందరూ మీరు నిన్న పౌర్ణమి రోజు దీపం పెట్టేశారా మేమైతే మాత్రం కపిల్ తీర్థం వెళ్ళి దీపం పెట్టేసి వచ్చాను నీళ్ళు చూసారా అలా దొక్కుతున్నాయి పైనుంచి కొండలపై నుంచి ఇక్కడైతే ఫుల్గా వాటర్ పడుతున్నాయి ఇంకా పోయి మునగాలి వీళ్ళందరినీ దాటుకోనని మరీ పట్టుదలగా రారా నువ్వు పోదాం అంటున్నాను మా వాడితో మేమైతే ఇంక ఇక్కడికి వచ్చేసాను నేను చూసారా ఎంత హ్యాపీగా ఉందో అక్కడ మునుగుతా ఉంటే ఇంకా కాసేపు మునుగుతామా అని ఉంది చాలా చాలా బాగా అనిపిస్తుంది నిజంగా కానీ పైన అవి వచ్చి పడేటప్పుడు భలే భయం వేస్తుంది అది ఒకలా దడ అని పడుతుంది కదా నొప్పికి తలకి తగులుతుంది కదా స్పీడ్కి అది ఎప్పుడు కొంచెం భయం వేస్తుంది కానీ మిగతా మునుగుతూ ఉంటే ఇంకా కాసేపు మునుగుదాం అనిపిస్తుంది దానికి తగ్గట్టు చుట్టూ జనాలు మధ్యలో దోసి పడేసి ఇంక ఊపిరాడుతుందా అందుకు భయం నాకైతే భలే ఇష్టం నిజంగా మునగాలంటే నీళ్ళంటే భయం కానీ ఇలాంటి ప్లేస్లో మునగాలంటే అది కపిల్ తీర్థంలో అయితే మాత్రం నీళ్ళు భయంకరంగా పడుతుండే ఇక్కడ భలే ఇష్టం నిజంగా నేను ఇంకా దీపానికి అయితే పెట్టుకునేదానికి ఇంకా అక్కడైతే మునిగేసి అవును వచ్చాను ఇక్కడ అన్నీ తెచ్చుకున్నాను ఇంట్లో నుంచే కొన్ని తీసుకెళ్ళాను కొన్ని బయట తీసుకొచ్చాను అందరూ దీపం పెట్టేస్తుంటారు కదా పౌర్ణమి రోజు కంపల్సరీ పౌర్ణమి రోజు దీపం ఎందుకు పెడతారు తెలుసా 365 ఒత్తులు అంటే మనం ఏ రోజు మిస్ అయింటామో తెలియదు కదా పౌర్ణమి రోజు మాత్రం ఆ 365 ఒత్తులు పెడితే అన్ని రోజులు పెట్టినట్లు లెక్క అనే ఒక సాంప్రదాయం ఉంది దీనికి అందువల్లే ప్రతి ఒక్కరూ పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజు అయితే దీపం 365 ఒత్తులు వెలిగిస్తారు నేనైతే ఇంకా అన్నీ వెలిగించేసి టెంకాయ కొట్టుకునేసాను మీకు ఒక న్యూస్ తెలిసే ఉంటుంది యూట్యూబ్లో 3 నిమిషాలు ఇప్పుడు వీడియో అనేది షార్ట్ వీడియో పెడుతున్నారు తెలుసా లేట్ న్యూస్ అనుకుంటున్నాను నేనైతే తెలిసే ఉంటుంది చాలామందికి నేనైతే ఇంకా టెంకాయ కొట్టేశాను దీపం కూడా పెట్టుకునేసాను నీళ్ళలో ఉండాలంటే కూడా ఈ కోనేరులో మనకి అక్కడ పాములు తిరుగుతుంటాయి ఆల్రెడీ మేము ఫేస్ చేసాము అక్కడ చూసాము ఒక ఆమె దీపం పెడతా ఉంటే ఆమె వెనకాల వచ్చి దీపం పైన పడి ఆరిపేసింది అది ఎందువల్ల అని తెలియదు నాకు కూడా మేము కాసేపు చూసి నిలబడ్డాము మళ్ళీ నీళ్ళలోనే పడి వెళ్ళిపోయింది ఆ పాము అయితే అదొక షాకింగ్ నిజంగా నేనైతే ఇంక దీపం పెట్టేసి మా వాడిని ఇంక పదనైనా పోదాము అని చెప్తా ఉన్నాను ఇక్కడ నాకు పౌర్ణమి రోజు దీపం పెట్టేది ఇంత దూరమైనా సరే కపిల్ తీర్థం వెళ్ళి మరీ పెట్టేసి రావడం ఇష్టము మాకు దూరమే కానీ ఇంకా వెళ్ళాలి కదా అందుకనేసి వెళ్తాను నేను కంపల్సరీ లాస్ట్ టైం అంతకుముందు అనుకుంటాను ఇక్కడ పెట్టాను గుడిమల్లం దగ్గర పెట్టాను అనుకుంటా దీపం అక్కడ పెట్టాను అది కూడా పెట్టాను వీడియో ఓకే అండి మీరందరూ వీడియోలో చూసి మీకు ఏమనిపించింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ అందరూ పౌర్ణమి రోజు దీపం పెట్టేశారు కదా